లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం. సినీ నటుడు మంచు మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితిపై కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. స్వల్ప గాయాలతో మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారని వివరించారు. తీవ్రమైన ఒళ్ళు నొప్పులు ఉన్నాయని చెప్పారని, ఆ తర్వాత స్పృహ కోల్పోయిన స్థితిలో కనిపించారన్నారు. మోహన్ బాబు ఎడమ కంటి కింద గాయమైందని వెల్లడించారు. కాంటినెంటల్ వైద్యులు మోహన్ బాబుకు ప్రస్తుతం హై బీపీ ఉందని, వైద్య బృందం పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతోందన్నారు. మరో 2 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి ఉంటుందన్నారు డాక్టర్స్. మరోవైపు ఇవాళ రాచకొండ కమిషనరేట్ వద్ద విచారణకు హాజరు కావాల్సి ఉండడంతో హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు మోహన్ బాబు. ఇక మోహన్ బాబు తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ని దాఖలు చేశారు. పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే తనకు భద్రత కల్పించాలని ఆ పిటిషన్లో కోరారు. సినీ నటుడు మంచు మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితిపై కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. స్వల్ప గాయాలతో మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారని తెలియజేశారు. తీవ్రమైన ఒళ్ళు నొప్పులు ఉన్నాయని చెప్పారని, ఇక ఆ తర్వాత స్పృహ కోల్పోయిన స్థితిలో కనిపించారని అన్నారు డాక్టర్స్. మోహన్ బాబు ఎడమ కంటి కింద గాయమైందని వెల్లడించారు. కాంటినెంటల్ వైద్యులు మోహన్ బాబుకు ప్రస్తుతం హై బీపీ ఉందని, వైద్య బృందం పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతోందని అన్నారు. మరో 2 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి ఉంటుందన్నారు డాక్టర్స్. మరోవైపు ఇవాళ రాచకొండ కమిషనరేట్ వద్ద విచారణకు హాజరు కావాల్సి ఉండడంతో హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు మోహన్ బాబు తరపున న్యాయవాదులు. పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. అలాగే తనకు భద్రత కల్పించాలని పిటిషన్లో కోరారు. నిన్న ఘర్షణలో నాన్న మోహన్ బాబుకు చిన్న గాయాలయ్యాయి అన్నారు నటుడు మంచు విష్ణు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, గొడవల నేపథ్యంలో అమ్మ అనారోగ్యం పాలైందని అన్నారు. అయితే ప్రతి కుటుంబంలో గొడవలు ఉంటాయని, తమ అన్నదమ్ముల మధ్య గొడవ ఇంత పెద్దది అవుతోంది అనుకోలేదన్నారు విష్ణు. చర్చలతోనే వివాదం ముగుస్తుందని ఆశించామని, కానీ ఇంత ఇష్యూ అవుతుందని అనుకోలేదన్నారు. నిన్న ఘర్షణలో నాన్న మోహన్ బాబుకు చిన్న గాయాలయ్యాయి అన్నారు నటుడు మంచు విష్ణు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, గొడవల నేపథ్యంలో అమ్మ అనారోగ్యం పాలైందన్నారు. అయితే ప్రతి కుటుంబంలో గొడవలుంటాయని, తమ అన్నదమ్ముల మధ్య గొడవ ఇంత పెద్దదవుతుందనుకోలేదన్నారు విష్ణు. చర్చలతోనే వివాదం ముగుస్తుందని ఆశించామని, కానీ ఇంత ఇష్యూ అవుతుందని అనుకోలేదన్నారు. మనోజ్తో సమస్యల పరిష్కారం కోసం పెద్దలు ప్రయత్నిస్తున్నారని, తమ ఇంట్లో జరిగిన గొడవను పెద్దదిగా చూపించొద్దని విష్ణు కోరారు. అయితే పోలీసులు విచారణకు హాజరవ్వాలి అంటూ నోటీసులు ఇచ్చారని, విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేకపోయినా వ్యవస్థపై గౌరవంతో విచారణకు హాజరవుతున్నాను అన్నారు. సిపి నోటీసుల నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్కు హాజరయ్యారు మంచు.